ఓపెన్ చేయండి, ఇమేజ్ ఓపెన్ చేయండి. చూడండి, అకౌంట్ కరెన్సీ. వాట్ ఈజ్ మీన్ బై అకౌంట్ కరెన్సీ? అకౌంట్ కరెన్సీ అంటే చూద్దాం, చాలా ఇంపార్టెంట్, ఎండ్ యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. ఓకే, చూడండి, వాట్ ఎవర్ కరెన్సీ వీఆర్ స్పెసిఫైడ్ ఎట్ ది టైమ్ ఆఫ్ జిఎల్ అకౌంట్ కరెన్సీ, దట్ ఈస్ జిఎల్ అకౌంట్ కరెన్సీ, ఇట్ ఈస్ కాల్డ్ అకౌంట్ కరెన్సీ. మీరు జిఎల్ అకౌంట్ క్రియేట్ చేసే టైంలో మీరు ఏ కరెన్సీని అయితే చూస్ చేసుకుంటారో దాన్ని ఏమంటారు? అకౌంట్ కరెన్సీ అంటారు. అకౌంట్ కరెన్సీ. అకౌంట్ కరెన్సీ అంటే మీనింగ్ ఏంటి? వాట్ ఎవర్ currency we are specified at the time of GL account creation, it is called account currency. మనం GL accounts క్రియేట్ చేసాం కదా, క్రియేట్ చేస్తున్న టైంలో మీరు ఏ అకౌంట్ అయితే మీరు ఏ జిఎల్ ఏ కరెన్సీ అయితే సెలెక్ట్ చేసుకుంటారో దాన్ని అకౌంట్ కరెన్సీ అంటారు. ఆటోమేటిక్ ఐఎన్ఆర్ పిక్ అవుతుంది, తెలుసు కదా? చూడండి, the SAP system process the company code currency automatically at the time of GL account creation. It is called GL account currency. SAP system ఏం చేస్తుంది? మనం మాన్యువల్ గా ఏమీ ఇవ్వము, ఆటోమేటిక్ గా ప్రాసెస్ చేస్తుంది. ది SAP system process the company code currency automatically at the time of at the time of GL account creation. It is called GL account currency. SAP system ఏం చేస్తుంది? ఆటోమేటిక్ గా జిఎల్ క్రియేట్ చేసేటప్పుడు కంపెనీ కోడ్ కరెన్సీని ప్రాసెస్ చేసేస్తుంది. మనం ఏమి మాన్యువల్ గా ఇవ్వము, ఆటోమేటిక్ గా ప్రాసెస్ చేసేస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, మీరు కంపెనీ కోడ్ కరెన్సీ ఏది తీసుకుంటే అదే కరెన్సీని ప్రాసెస్ చేసేస్తుంది, ఐఎన్ఆర్ ప్రాసెస్ చేస్తుంది, అంతే కదా? చూద్దాం, ఇక్కడ చూడండి, లాస్ట్ లో చూడండి, కంపెనీ కోడ్ కరెన్సీ ఈజ్ ఐఎన్ఆర్, జిఎల్ అకౌంట్ కరెన్సీ ఈజ్ ఆల్సో ఐఎన్ఆర్. సో ఇట్ ఈస్ పాసిబుల్ టు పోస్ట్ డాక్యుమెంట్ ఎంట్రీస్ or accounting entry with any currency at the time of accounting entry. అంటే మీనింగ్ ఏంటి? కంపెనీ కోడ్ ఐ అన్నారు, మన జిఎల్ అకౌంట్ కరెన్సీ కూడా ఐ అన్నారు. మనం ఏదైతే డాక్యుమెంట్ ఎంట్రీ చేస్తామో అప్పుడు ఎనీ కరెన్సీ, ఏ కరెన్సీ అయితే డాక్యుమెంట్ ఎంట్రీ చేయొచ్చు. వెరీ గుడ్, అది కరెక్ట్ ఆన్సర్. మీరు కంపెనీ కోడ్ కరెన్సీ ఐఎన్ఆర్ ఉంది, జిఎల్ కరెన్సీ కూడా ఐఎన్ఆర్ ఉంది అనుకోండి, అంటే ఏంటి, రెండు ఒకటే ఉన్నాయి. అటువంటిప్పుడు ఆ పర్టికులర్ జిఎల్ అకౌంట్ ఉపయోగించి ఎనీ కరెన్సీ, ఫారెన్ కరెన్సీ ఎంట్రీస్ కూడా పోస్ట్ చేయొచ్చు. కంపెనీ కోడ్ కరెన్సీ ఐఎన్ఆర్, జిఎల్ అకౌంట్ కరెన్సీ కూడా ఐఎన్ఆర్ ఉన్నప్పుడు మనం ఫారెన్ కరెన్సీ పోస్టింగ్స్ కూడా చేయొచ్చు. క్లియర్ గా ఇంతవరకు అర్థమైపోయింది కదా? కానీ ఇంకోటి ఏంటంటే ఇక్కడ చూడండి, కంపెనీ కోడ్ కరెన్సీ ఈజ్ ఐఎన్ఆర్ అండ్ జిఎల్ అకౌంట్ కరెన్సీ ఈజ్ యుఎస్డి. అంటే కంపెనీ కోడ్ కరెన్సీ ఐఎన్ఆర్ ఉంది, కానీ జిఎల్ అకౌంట్ కరెన్సీ ఏముంది? యుఎస్డి ఉంది. సో ఇట్ ఈస్ పాసిబుల్ టు డాక్యుమెంట్ ఎంట్రీ విత్ యుఎస్డి కరెన్సీ ఓన్లీ ఎట్ ది టైమ్ ఆఫ్ అకౌంటింగ్ ఎంట్రీ. అంటే మనం జిఎల్ అకౌంట్ ఉపయోగించాము, జిఎల్ అకౌంట్ క్రియేట్ చేసేటప్పుడు యుఎస్డి ఇచ్చాము, ఐఎన్ఆర్ కాకుండా. అంటే కంపెనీ కోడ్ కరెన్సీ వేరు, జిఎల్ కరెన్సీ వేరు. అటువంటిప్పుడు జిఎల్ కరెన్సీ ఏదైతే తీసుకున్నామో దానికి మాత్రమే ఎంట్రీ అనేది పోస్ట్ చేయగలుగుతాం, వేరే, అంతేకాని ఫారెన్ కరెన్సీ వేరే కరెన్సీని ఉపయోగించాం. ఫర్ ఎగ్జాంపుల్, జిఎల్ క్రియేషన్ లో యుఎస్డి తీసుకున్నాం అనుకోండి, ఓన్లీ యుఎస్డి పైన ఎంట్రీ పోస్ట్ అవుతుంది, ఆ జిఎల్ అకౌంట్ వేరే దానికి పనికిరాదు. సో కంపెనీ కోడ్ కరెన్సీ, జిఎల్ అకౌంట్ కరెన్సీ బోత్ ఈక్వల్ గా ఉంటే కనుక ఆ పర్టికులర్ డాక్యుమెంట్ ని ఉపయోగించి మనం ఫారెన్ కరెన్సీ కూడా పోస్ట్ చేయొచ్చు. కానీ జిఎల్ క్రియేషన్ లో కంపెనీ కోడ్ కరెన్సీ వేరుగా, జిఎల్ అకౌంట్ కరెన్సీ వేరుగా ఉంటే కనుక మనము ఫారెన్ కరెన్సీని వేరే కరెన్సీని పోస్ట్ చేయలేము. అంటే యుఎస్డి తీసుకుంటే యుఎస్డినే, సింగపూర్ డాలర్ తీసుకుంటే సింగపూర్ డాలరే, వేరేది ఏది కూడా పోస్ట్ చేయలేము, గుర్తుపెట్టుకోండి. అర్థమైంది ఈ పాయింట్? ఇంటర్వ్యూకి వచ్చిన స్లైడ్ లో ఉంది, ఇంటర్వ్యూకి వచ్చిన. ఓకే సార్, అర్థమైందా? అర్థమైంది సార్. సో మనం ప్రాక్టికల్ గా చేయొచ్చు. కంపెనీ కోడ్ లో ఐఎన్ఆర్ తీసుకున్నాం సార్, జిఎల్ అకౌంట్ కరెన్సీ యుఎస్డి తీసుకున్నాం. ఇప్పుడు మనం ఫారిన్ కరెన్సీ రివాల్యుయేషన్ చేయొచ్చు కా? చేయొచ్చు, బట్ ఈ జిఎల్ అకౌంట్స్ మాత్రం ఓన్లీ యుఎస్డి మాత్రమే పోస్ట్ చేయాలండి, గుర్తుపెట్టుకోండి. అప్పుడు మనం ఫారిన్ కరెన్సీ రివాల్యుయేషన్ జనరేట్ అవుదా? చేయొచ్చు, కానీ అది సెకండరీ. ఫస్ట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఫస్ట్ ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోండి మీరు, ఫారెన్ కరెన్సీ కూడా చేయొచ్చు, నో ఇష్యూ, 100% చేయొచ్చు. ఫారెన్ కరెన్సీ రివాల్యుయేషన్ చేయాల్సిన అవసరం ఏముంది అసలు ఇటువంటిప్పుడు?
మరి ఓన్లీ ఇండియన్ కరెన్సీ కదా, మీరు ఇండియన్ కరెన్సీ ఫారెన్ కరెన్సీ పోస్ట్ చేస్తే కదా, ఇది ఓన్లీ యూఎస్డీకి ఇండియాలో అలా కన్వర్ట్ అవ్వదు కనుక ఇది అంతే కదా. మీరు ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ చేశారనుకోండి, ఇది ఓన్లీ ఫారెన్ కరెన్సీలో ఉంటుంది, మళ్ళీ ఇండియన్లోకి మార్చుకోలేదు, మీకు అవసరం ఏముంది అసలు, ఓన్లీ యూఎస్డీకి మాత్రమే ట్రాన్సాక్షన్ మాత్రమే ఉపయోగపడుతుంది అంతే, ఇండియాలో సంబంధం ఉండదు కదా. ఇంకా యూఎస్డీ అనేది ఇంకా ఇండియన్ కరెన్సీలో పోస్ట్ అవ్వదు ఎంట్రీ, మీకు ఫారెన్ కరెన్సీ ఎందుకు చేస్తారు, సేమ్ వాల్యూ కదా. సరే అది అలా ఉంచండి, ఇది డిస్కస్ చేద్దాం ఫస్ట్ ఈ పాయింట్. ఓకే శివరాజ్, ఓకేనా? ఓకే. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే, మనం ఒక జిఎల్ అకౌంట్ క్రియేట్ చేద్దాము. వెళ్ళండి FS00కి వెళ్ళండి. FS00కి వెళ్ళండి. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ జిఎల్ గ్రూప్ ఉందా మీకు? చూడండి. OBT4కి వెళ్ళండి, జిఎల్ గ్రూప్ చెక్ చేద్దాం. న్యూ సెషన్ తీసుకోండి. ఇక్కడ అవ్వదు, మీరు పని చేయండి, న్యూ సెషన్ తీసుకోండి. ఫస్ట్ నెంబర్ చెక్ చేద్దాం శివరాజ్. OBT4కి వెళ్ళండి. కంపెనీ కోడ్ మార్చాలి సార్, ఆ తర్వాత చేంజ్ చేద్దాము. మీరు OBT4కి వెళ్ళిపోండి డైరెక్ట్ గా. OBT4 పొజిషన్కి వెళ్ళి మీ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వండి. ఇది సెకండ్ సార్. పర్వాలేదు, మీరు రెగ్యులర్గా మనం వాడుతుంది ఇదే కదా కంపెనీ కోడ్, ఇక్కడ మార్చాల్సిన అవసరం లేదు. ఓకే, ఇక్కడ చూడండి, మీరు ఇక్కడ ఏంటంటే మనం ఆఫీస్ రెంట్ కదా, ఆఫీస్ రెంట్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఉందా చూడండి. లేదా అదర్ ఎక్స్పెన్సెస్ కానీ ఎక్స్పెన్సెస్ ఉంది సార్, ఎక్స్పెన్సెస్ ఉంది, ఇన్కమ్ ఎక్స్పెన్సెస్ లో చేద్దాంలే. ఎక్స్పెన్సెస్ మీరు మీ చార్ట్ ఆఫ్ అకౌంట్ చూసుకోవాలండి, వేరే వాడికి మీది కాదు. ICSIOC కదా మీది, వాటిలోనే చూడాలి. ఎక్స్పెన్సెస్ ఇక్కడ ఉంది అదర్ ఎక్స్పెన్సెస్. ఎక్స్పెన్సెస్ లో చేద్దామా? సరే వెళ్ళండి, అందులో 400 300 కదా, 3 lakhs ఉంటుంది. వెళ్ళండి FS00కి వెళ్ళండి. Go to FS00. క్రియేట్ పైన క్లిక్ చేయండి. అలా కాదు, నేను చెప్తాను, ఇక్కడ చేంజ్ అవ్వట్లేదు కదా, నేను చెప్తాను, అలా అవ్వదు. క్రియేట్ పైన క్లిక్ చేయండి, 3 lakhs ఇవ్వండి. కింద కంపెనీ కూడా మార్చండి. కంటిన్యూ చేయండి. క్లోజ్ చేయండి చెప్తాను, క్లోజ్ చేయండి. అలా కాదు, నేను చెప్తాను, వేరే చెప్తాను. క్లోజ్ చేయండి. సెట్టింగ్స్లోకి వెళ్ళి టాప్లో సెట్టింగ్స్, హైరార్కీ డిస్ప్లే, డు నాట్ డిస్ప్లే నావిగేషన్ ట్రీ. కంటిన్యూ చేయండి. స్లాష్ చేయండి FS00. పేజ్ రిఫ్రెష్ చేస్తున్నాం. ఇక్కడ ఇవ్వండి, 3 lakhs ఇవ్వని చెప్తాను. ఆల్రెడీ ఉంది సార్ అకౌంట్. నో రిజల్ట్ ఫౌండ్ అంట, ఇవ్వండి. కంపెనీ కూడా మార్చండి. క్రియేట్ పని క్లిక్ చేయండి. క్రియేట్, కంటిన్యూ చేయండి. 3 lakhs ఆల్రెడీ ఇచ్చారా, మీరు యూజ్ చేశారా? ఇచ్చాను సార్. 3 lakhs 1 ఇవ్వండి అనుకోండి. క్రియేట్, ఓపెన్ చేయండి.
దేనికి సంబంధించి ఎక్స్పెన్సివ్ కమ్స్ అండర్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ఎక్స్పెన్సివే కదా. నేమ్ ఇవ్వండి. ఆఫీస్ రెంట్ ఎగ్జాంపుల్. కంట్రోల్ డేటా. ఇక్కడ చూడండి ఐఎన్ఆర్ ఉంది. వెయిట్ ఐఎన్ఆర్ ఉంది. దీన్ని ఏమంటారు? అకౌంట్ కరెన్సీ అంటారు. కంపెనీ కోడ్ కరెన్సీ ఐఎన్ఆర్, జిఎల్ అకౌంట్ కరెన్సీ ఐఎన్ఆర్, రెండు కూడా ఐఎన్ఆర్ ఉంది. సో ఈ జిఎల్ అకౌంట్ రెండు కంపెనీ కోడ్ కరెన్సీ ఐఎన్ఆర్ ఉంది, జిఎల్ అకౌంట్ కరెన్సీ కూడా ఐఎన్ఆర్ ఉంటే వీ కెన్ పోస్ట్ ది ఫారెన్ కరెన్సీ పోస్టింగ్స్ ఆల్సో. అంటే ఎనీ టైప్ ఆఫ్ కరెన్సీని ఫారెన్ కరెన్సీ పోస్టింగ్స్ కూడా చేయొచ్చు. ఇక్కడ యూఎస్డి ఇస్తున్నా ఎగ్జాంపుల్. యూఎస్డి ఇవ్వండి. యూఎస్డి ఇస్తే ఏంటి? ఈ జిఎల్ అకౌంట్ పైన యూఎస్డి తప్ప వేరేది అనేది పోస్ట్ అవ్వదు. క్లియర్ కదా? యూఎస్డి తప్ప వేరే ట్రాన్సాక్షన్స్ ఏమీ చేయలేము. ఓన్లీ ఫర్ యూఎస్డి. గుర్తుపెట్టుకోండి. ఎందువల్లంటే కంపెనీ కోడ్ కరెన్సీ వేరు, అకౌంట్ కరెన్సీ వేరు. కంపెనీ కోడ్ కరెన్సీ జిఎల్ అకౌంట్ కరెన్సీ ఒకటే ఉంటే కనుక మనం ఫారెన్ కరెన్సీ కూడా పోస్ట్ చేయొచ్చు. ఇక్కడ కంపెనీ కోడ్ కరెన్సీ డిఫరెంట్ గా ఉంది. అలాగే యుఎస్ జిఎల్ అకౌంట్ కరెన్సీ యూఎస్డి ఉంది కాబట్టి ఓన్లీ యూఎస్డికి మాత్రమే అలౌ చేస్తాం. ఓకేనా? 1 minute. ఇక్కడ మనం ఒక పని చేద్దాం. ఆఫీస్ రెంట్ అకౌంట్ ఉంది కదా మన దగ్గర ఆల్రెడీ. యూఎస్డి ఇచ్చారు కదా, ఒక పని చేయండి. టైప్ డిస్క్రిప్షన్లోకి వెళ్ళండి. ఆఫీస్ ఎక్స్పెన్సెస్ అని రెంట్ వద్దు, ఆఫీస్ ఎక్స్పెన్సెస్. ఆఫీస్ ఎక్స్పెన్సెస్ అని ఇవ్వండి. సురాజ్, లాంగ్ టెక్స్ట్ కూడా ఆఫీస్ ఎక్స్పెన్సెస్. కంట్రోల్ డేటాలో యూఎస్డి ఇచ్చాం. లైన్ ఐటమ్ డిస్ప్లే షార్ట్ కీ 001, క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001. సేవ్. ఇక్కడ ఏంటి? కంపెనీ కోడ్ కరెన్సీ ఐఎన్ఆర్, జిఎల్ అకౌంట్ కరెన్సీ యూఎస్డి. సో ఇట్ ఈస్ పాసిబుల్ టు పోస్ట్ డాక్యుమెంట్ ఎంట్రీ ఓన్లీ యూఎస్డి కరెన్సీ ఎట్ ది టైమ్ ఆఫ్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్. గుర్తుపెట్టుకోండి. Here company code currency is INR, GL account currency is USD. So it is possible to post document entries only USD currency only. INR మనం పైన ఎంట్రీస్ పోస్ట్ చేయలేం, సిస్టమ్ యాక్సెప్ట్ చేయదు. గుర్తుపెట్టుకోండి. దీని అకౌంట్ కరెన్సీ అంటారు. సో మనం కంపెనీ కోడ్ కరెన్సీ అండ్ జిఎల్ అకౌంట్ కరెన్సీ ఒకటే ఉందనుకోండి, ఏం చేస్తున్నది? మనం ఫారెన్ కరెన్సీ కూడా పోస్ట్ చేయొచ్చు. క్లియర్ కదా? ఓకే, వెళ్ళండి. ఒక ఎంట్రీ పోస్ట్ చేద్దాం. సేవ్ చేయండి. జిఎల్ అకౌంట్ సేవ్ చేయండి. చేశారా? వెళ్ళండి. పాత్ FB50 పాత్ తెలుసా మీకు? పాత్ ఐడియా ఉందా? అకౌంటింగ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, జనరల్ లెడ్జర్ అకౌంటింగ్, జనరల్ లెడ్జర్ అకౌంటింగ్, డాక్యుమెంట్ ఎంట్రీ, FB50. దాని పైకి ఫేవరెట్ లోకి యాడ్ చేసుకోండి. మీకు ఎప్పుడు కావాలంటే దానిపైన క్లిక్ చేసి డైరెక్ట్గా. ఓకే, ఫైన్, నో ఇష్యూ. వెళ్ళండి, పర్లేదు. తర్వాత చూద్దాం. తీసుకోండి. ఇంకా డాక్యుమెంట్ డేట్ ఇవ్వండి. రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్ ఇవ్వండి. రెంట్ అకౌంట్ డేటా టు సారీ ఆఫీస్ మనం క్రియేట్ చేసాం కదా, తీసుకోవాలి. సాయిరామ్, ఆఫీస్ ఎక్స్పెన్సెస్ డెబిట్ చేయండి. అమౌంట్ 1000 ఇవ్వండి. 20,000 వద్దు. ఓకే, ఫైన్, నో ఇష్యూ. ఏదో ఒకటి పర్లేదు. బ్యాంక్ అకౌంట్ ఇవ్వండి.
ఎంటర్ చేయండి. చూసారా మెసేజ్ ఏమో చూసారా? పోస్టింగ్ to account number 3,01,000 is only possible in currency USD. అంటే ఆ జిఎల్ అకౌంట్ పైన ఓన్లీ USD మాత్రమే మీరు ట్రాన్సాక్షన్ చేస్తారు. INR చేయడానికి పనికిరాదు. అది అర్థమైన పాయింట్ మీకు? ఓకే, అర్థమైంది సార్. సో మనం అక్కడ ఏం చేయాలి? USD ఇవ్వాలి. INR దగ్గర పైన USD ఇవ్వండి. అది తీసుకోదు. ఇప్పుడు పని చేయండి, బ్యాక్ వెళ్ళని చెప్తాను. ఇంటూ మార్క్ పైన క్లిక్ చేయండి. INR ఇవ్వండి, USD ఇవ్వండి. చాలా సింపుల్, ఏం లేదు ఇక్కడ. సో మనము జిఎల్ అకౌంట్ అనేది ఒకటి క్రియేట్ చేసాం, $, ఇచ్చాం. USD పైన తప్ప వేరే ట్రాన్సాక్షన్ కి ఆ జిఎల్ అకౌంట్ అనేది ఎలా అవ్వదు. మరి బ్యాంక్ అకౌంట్ ఎందుకు ఎలా అయింది? మనం ఇచ్చింది ఓన్లీ దానికే కదా సార్, ఆఫీస్ ఎక్స్పెన్సెస్ కు. ఇప్పుడు ఎక్స్పెన్సెస్ కు మాత్రమే USD ఇచ్చాం. బ్యాంక్ అకౌంట్ అనేది పైన బోత్ వైపు యూజ్ చేయొచ్చు అన్నమాట మనం. క్లియర్ కదా? Data science and analytics are not the trends of the future. They are happening right now. So having skills not only valuable, it is essential. People అంటే ఎవరికైతే USD ఇచ్చారు కదా, సిమ్యులేట్ చేయండి. చూసారా? తీసుకుని చూసారా? సిమ్యులేట్ చేయండి. చూసారా? పోస్ట్ అయిన చూసారా? దీన్ని అకౌంట్ కరెన్సీ అంటారు. అకౌంట్ కరెన్సీ అంటే ఏంటి? సేవ్ చేయండి. USD పిక్ అయింది. సేవ్ చేసే ఎంట్రీ పోస్ట్ అవుతుంది. టాప్ లోకి వెళ్ళి డిస్ప్లే డాక్యుమెంట్ లోకి వెళ్ళి డిస్ప్లే, అది కాదు, డాక్యుమెంట్ పోస్ట్ అయిపోయింది. క్లోజ్ చేయండి. పైన టాప్ లో డాక్యుమెంట్ డిస్ప్లే. ఓకే, $2,000 డిస్ప్లే కరెన్సీ పైన క్లిక్ చేయండి. చూసారా? మనం చేసాం కదా, దాన్ని బట్టి పిక్ అయింది. ఎంత ఇచ్చాము అప్పుడు, ఎంత ఇచ్చాము గుర్తులేదు మనకు, దాని ప్రకారం పిక్ అయింది. క్లియరా? అది. సో దీన్ని ఏమంటారంటే అకౌంట్ కరెన్సీ అంటారు. ఇది చాలా ఇంపార్టెంట్. ఆ స్లైడ్ ఓపెన్ చేయండి. స్లైడ్ లో ఉన్నది ఇంపార్టెంట్, చదవాలి మీరు. చూడండి, వాట్ ఈస్ మీన్ బై అకౌంట్ కరెన్సీ అని మిమ్మల్ని క్వశ్చన్ అడగచ్చు. వాట్ ఎవర్ కరెన్సీ వీ హావ్ స్పెసిఫైడ్ ఎట్ ది టైమ్ ఆఫ్ జిఎల్ అకౌంట్ క్రియేషన్, ఇట్ ఈస్ కాల్డ్ అకౌంట్ కరెన్సీ ఆర్ జిఎల్ అకౌంట్ కరెన్సీ అని చెప్పాలి. The SAP system process the company code currency automatically at the time of GL account creation. This is called GL account currency. మనం కంపెనీ కోడ్ క్రియేట్ చేసే టైంలో ఏ కరెన్సీ అయితే మనం మనం తీసుకున్నామో అది ఆటోమేటిక్ గా ప్రాసెస్ అవుతుంది. మనం ఏం మాన్యువల్ గా ఇవ్వాల్సిన అవసరం లేదు. అలా కాకుండా మీరు USD ఇచ్చారనుకోండి, ఆ జిఎల్ అకౌంట్ అనేది ఓన్లీ USDకి మాత్రమే మనకు వస్తుంది. కెనడియన్ డాలర్ ఇస్తే ఓన్లీ కెనడియన్ డాలర్ కి మాత్రమే మనకు వస్తుంది, మిగతా వాటికి పనికిరాదు. క్లియర్ కదా? సో కంపెనీ కోడ్ కరెన్సీ, జిఎల్ అకౌంట్ కరెన్సీ బోత్ ఆర్ ఈక్వల్ గా ఉంటే మీరు ఫారెన్ కరెన్సీ కూడా పోస్ట్ చేయొచ్చు. అలా కాకుండా కంపెనీ కోడ్ కరెన్సీ ఒకటి, జిఎల్ అకౌంట్ క్రియేట్ చేసే టైంలో ఒక కరెన్సీ ఉంటే ఆ పర్టికులర్ జిఎల్ అకౌంట్ అనేది ఓన్లీ ఆ పర్టికులర్ కరెన్సీకి మాత్రమే ఉపయోగపడుతుంది. కంపెనీ కోడ్ కరెన్సీ ఇస్ INR అండ్ జిఎల్ అకౌంట్ కరెన్సీ ఇస్ ఆల్సో INR. So it is possible to post document entry or accounting entry with any currency at the time of accounting entry posting. Any currency తో మనం ట్రాన్సాక్షన్ చేయొచ్చు. అలా కాకుండా కంపెనీ కోడ్ కరెన్సీ ఇస్ INR and GL account currency is USD. So it is possible to post document entry with USD currency only at the time of accounting entry. Clear కదా? షూర్, అది అర్థమైంది పాయింట్ మీకు? అర్థమైంది సార్. ఇది సింపుల్ కాన్సెప్ట్. అంటే మనం USD తీసుకున్నాం కాబట్టి ఆ జిఎల్ అకౌంట్ పైన మనం USDనే పోస్ట్ చేస్తాం. అదే మీరు కంపెనీ కోడ్ కరెన్సీ అలాగే జిఎల్ అకౌంట్ కరెన్సీ ఒకటే ఉందనుకోండి, దాంతో మనం ఫారెన్ కరెన్సీ కూడా పోస్ట్ చేయొచ్చు. క్లియర్ కదా? క్లియర్ సార్. సింపుల్ గా ఉంటుంది టాపిక్ ఇది.
ఇంకా ఏముంది మీకు? రికార్డింగ్ ఆఫ్ చేయి. ఇది చెప్పలేదు మీకు, అందుకే చెప్పేస్తున్నది.